వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి రైల్వే కోడూరు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు అంటే మార్చి 13 వరకు పోసానికి రిమాండ్ విధించారు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్. పోసానిని అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నిన్న అదే పోలీస్ స్టేషన్ లో 9 గంటల పాటు విచారించారు. అనంతరం ఆయన రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ కు రిమాండ్ రిపోర్ట్ ను సమర్పించారు. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కాగా పోలీసుల వాదనలను పోసాని తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సుమారు 5 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసానిపై ఈ నెల 24న కేసు నమోదైంది. దీంతో పోలీసులు బుధవారం రాత్రి 8:30 సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సునీత. అయితే వైసీపీ నేత అలాగే సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో పోసాని కృష్ణమురళి బుధవారం రాత్రి అరెస్టు చేసి నిన్న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు 9 గంటల పాటు విచారణ చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా హాజరయ్యి విచారణను జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి మెజిస్ట్రేట్ రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి జూనియర్ సివిల్ జడ్జ్ ముందైతే హాజరుపరిచారు. అయితే అక్కడ దాదాపు రాత్రి 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఇరు వాదనలు ఇరు మధ్య ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, అలాగే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే వైసీపీకి రాష్ట్ర లీగల్ సెల్ కు సంబంధించినటువంటి ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి లాయర్లు అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా తీవ్రంగా వాదనలు వినిపించారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ వాదనలు జరిగాయని చెప్పుకోవచ్చు. హోరాహోరీగా వాదనలు జరిపినప్పటికీ కూడా పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధిస్తూ 14 రోజుల రిమాండ్ విధిస్తూ అయితే మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తానికి ఇందులో ఉన్నటువంటి వైషమ్యాలు రెచ్చగొట్టేలా చేశాడన్న ఒక సెక్షన్ వల్ల మాత్రమే పోసానికి రిమాండ్ విధించారు అని చెప్పి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై హైకోర్టుకు కూడా వెళ్తామని, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని చెప్పి కూడా పోసాని తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ ఏదైతే రాజంపేట జైలు కాకుండా కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాన్ని బట్టి పిటిషన్ కూడా వేస్తామని చెప్పి పోసాని న్యాయవాదులు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజంపేట జైల్లో సౌకర్యాలు ఉండకపోవచ్చు, ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య కూడా బాగాలేని నేపథ్యంలో కడప సెంట్రల్ జైలు అయితే అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది. కడప హెడ్ క్వార్టర్ లో ఉంటుంది కాబట్టి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వెంటనే డాక్టర్స్ రావడం కానీ లేదంటే హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉంచాలని చెప్పి కూడా న్యాయవాదులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఆయన కడప సెంట్రల్ జైలుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పోసాని ఎపిసోడ్ లో మాత్రం నిన్న పెద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అక్కడికి వైసీపీ నాయకులు రావడము, పోసానిని కలవడానికి ప్రయత్నాలు చేయడం, పోలీసులు ఆపడం, ఇదంతా కూడా పెద్ద నాటకీయ పరిణామం, పెద్ద హైడ్రామా నడిచింది. పెద్ద ట్విస్ట్లు అయితే నడిచాయని చెప్పుకోవచ్చు. స్వయంగా జిల్లా ఎస్పీ స్వయంగా వచ్చి పోసానిని విచారణ చేయడం అయితే, కానీ అక్కడ పోసాని మాత్రం తనదైన స్టైల్లో లవ్ యూ రాజా అంటూ పోలీసులు అడిగినటువంటి ప్రతి సమాధానానికి లవ్ యూ రాజా, నాకు తెలియదు రాజా అంటూ కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి 14 రోజుల రిమాండ్ ఆదేశాలు మాత్రం ఈ రోజు నుంచి అమలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మార్చి 12 వరకు కూడా
పోసాని రిమాండ్ లో ఉండనున్నారు. పోసాని కృష్ణమురళి కడప సెంట్రల్ జైలుకు కూడా తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఓవులవారిపల్లి మండలం కొరకుండ్లకు చెందినటువంటి జనసేన నాయకుడు జోగినేని మణి వేసినటువంటి ఈ కేసులో ఈ నెల 24 పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ జోగినేని మణి అనే వ్యక్తి. దీంతో పోసానిపై 196, 353, 111 రెడ్ విత్ అనే ఒక సెక్షన్లను వేయడం వల్ల ఈ రోజు పోసాని రిమాండ్ కు తరలించే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ పోసాని అరెస్టుపై వైసీపీ నాయకులు అలాగే కొంతమంది పోసాని అభిమానులందరూ కూడా మండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పోసానిని అరెస్ట్ చేసి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సునీత. ఎస్ రామచంద్ర, మరోపక్క మీరు అన్నట్లుగా కూడా అటు వైసీపీ నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పూనుకున్నారంటూ కూడా వైసీపీ నుంచి కౌంటర్ యాక్షన్స్ అయితే మనకు తెలుస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం ఇది రాజకీయంగా ఎలాంటి మలుపు తీసుకుంటుంది పోసాని అరెస్ట్? ఇదంతా నాటకీయ పరిణామం, అలాగే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అని చెప్పి పోసాని అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు అలాగే విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వంపై. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పోసాని సతీమణికి ఫోన్ చేసి తాము అండగా ఉన్నామని చెప్పి మేము చూసుకుంటామని చెప్పి కూడా ఒక భరోసా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాము. ఆ నేపథ్యంలోనే నిన్న కూడా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే అలాగే తిరుపతికి చెందినటువంటి కరుణాకర్ రెడ్డి వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పోసానికి అండగా ఉండాలని చెప్పి స్టేషన్ వద్దకు పంపించిన పరిస్థితి నిన్నంతా కనిపించింది. అక్కడ పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోసానికి అండగా ఉండేందుకు పోసానికి ధైర్యం ఇచ్చేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితిని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, అలాగే పోసాని కృష్ణమురళి చెప్పారు నేను ఇంకా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, విరమించుకుంటున్నాను, ఇంకా సాధారణ జీవితం గడుపుతున్నాను, ఏ పార్టీకి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు అరెస్ట్ అయిన మరుక్షణం నుంచి వైసీపీ నాయకులు వైసీపీ అధినేత కూడా పెద్ద ఎత్తున పోసానికి సపోర్ట్ చేయడం చూస్తుంటే ఇదంతా రాజకీయ యాంగిల్లోనే మనం చూడాల్సి ఉంటుంది. రాజకీయ రంగు పులుముకొని రాజకీయంగానే చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి పోసాని కూడా ఇంకా ఇక మీదట మళ్ళీ రాజకీయాల్లో కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పి కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత ఇబ్బందుల పాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వంపై కావచ్చు, టీడీపీ ప్రభుత్వంపై కావచ్చు, తాను కక్ష తీర్చుకునే విధంగా కూడా రేపు మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డితో కలిసి వైసీపీలో కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి పోసాని అన్న ఒక వాదన కూడా వస్తోంది. మొత్తానికి ఇది వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం లాగా మారిందని చెప్పుకోవచ్చు. పోసాని అరెస్ట్ ఒకటే కాదు, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ విషయంలో కావచ్చు, అలాగే మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఆర్జీవి కావచ్చు, ఆర్జీవి కూడా పోసాని కన్నా ఎక్కువ స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేశారు గతంలో చంద్రబాబు పై, పవన్ కళ్యాణ్ పై, లోకేష్ పై. సో త్వరలో అరెస్ట్ అయ్యే వారి లిస్ట్ లో కూడా ఆర్జీవి కావచ్చు, అలాగే రోజా కావచ్చు, వీరందరూ కూడా ఉన్నారన్నది కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పోసాని అరెస్ట్ మాత్రం వైసీపీలో పెద్ద తీవ్ర చర్చకైతే దారి తీసిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సునీత. ఎస్ రామచంద్ర, మరోపక్క పోసాని అరెస్ట్ కి సంబంధించి సినీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? అందరూ కూడా పోసాని అరెస్ట్ పై సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా స్పందిస్తారని చెప్పి కూడా అందరూ భావించారు. కాకపోతే ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి చిట్టిబాబు తప్ప ఇంకెవరు కూడా పోసానికి సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. నిన్న మన జీ స్టూడియోలో కూడా ఒక జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో కూడా చిట్టిబాబు పోసానికి బాసటగా ఆయనకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక రచయిత, ఒక డైరెక్టర్ పోసాని కాబట్టి ఆ యాంగిల్లో కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందిస్తారో అని చెప్పి కూడా అందరూ భావించారు. కాకపోతే సినీ ఇండస్ట్రీలో సంబంధించినటువంటి ఏదైతే మెగా కుటుంబానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చాలా అసభ్య పదజాలంతో చేసినటువంటి నేపథ్యంలోనే అది ఏదైనా ఎటు దారి తీస్తుందో అని చెప్పి కూడా ఎవరు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా మాట్లాడకపోవడం అయి ఉండొచ్చు అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. మరి చూడాలి పై తర్వాత అయినా సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైనా స్పందిస్తారా పోసాని అరెస్ట్ పై కూడా మనం చూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో. రామచంద్ర, థ్యాంక్ యూ.